ఎడారిలో సెలయేర్లు జూన్ 25. సాగిపోవుడి అని ఇశ్రాయేలులతో చెప్పుము. నిర్గమకాండము 14 అధ్యాయం 15 వచనం. ఆ ఇశ్రాయేలీల సుదీర్ఘ ప్రయాణాన్ని ఊహించుకోండి. ఆశ్చర్యంతో నోట మాట రాక స్తంభించిపోయిన తమ తల్లిదండ్రులు చూసి తమ ఆనంద ఆశ్చర్యాలను ప్రదర్శించడానికి జంకుతున్న చిన్నపిల్లలు, చావు కంటే దురదృష్టకరమైన ఆపద నుండి అనుకోని విధంగా తాము తప్పించబడడం చూసి పట్టరాని ఆశ్చర్యంతో గుసగుసలాడుకునే స్త్రీలు, వాళ్ళ పురుషులేమో ప్రతి అద్భుత కార్యం జరిగినప్పుడు తాము ఎందుకు మోషేకి వ్యతిరేకంగా గొనుక్కున్నామా అంటూ సిగ్గుతో తలలు వంచుకున్న దృశ్యాలు ఎన్నెన్నో. ఆ విస్తారమైన సముద్ర జలాలు గోడగా నిలిచిన సంఘటనను మననం చేసుకుంటే కేవలం ఒక్క వ్యక్తి విశ్వాసాన్ని వమ్ము చేయడం ఇష్టం లేక తన చెయ్యి చాపి సముద్రాన్ని చీల్చిన దేవుడిని ధ్యానిస్తే తన వారి కోసం ఆయన ఏమేమి చేస్తాడో తెలుస్తుంది. ఆయన ఆజ్ఞాపించిన దాన్ని తూచా తప్పకుండా ఆచరించడానికి భయపడొద్దు. మహాఘోషతో నీ దారికి అడ్డుగా నిలిచిన జలరాశి మిడిసిపాటుకి కలవరపడద్దు. జలతరంగాల ఘోషపైన, సముద్రాల అలలపైన ప్రభు అయిన దేవుడు రాజై ఆసీనుడై ఉన్నాడు. గాలి తుఫాను అంటే ఆయన చెంగు రెపరెపలాడమే. ఆయన దిగిరానున్నాడు. ఆయన సన్నిధి మన మధ్యను పరుచుకోనున్నది అన్న సంకేతమే. ఆయనపై నమ్మకం ఉంచండి. ఆయన్ని అనుసరించే ధైర్యాన్ని కలిగి ఉండండి. అప్పుడు మీ అభివృద్ధిని, జీవిత గమనాన్ని నిరోధించిన శక్తులే ఆయన ఆజ్ఞను పొంది మీకు స్వేచ్ఛనిచ్చే సాధనాలుగా మారిపోవడాన్ని చూస్తారు. ఎర్ర సముద్రం ఎదురు నిలిచింది. ఏమి చేసినా దారి వదలనంది. వెనక్కి తిరిగే వేళ ఇక మించిపోయింది. సాగరంలోకి తప్ప మరి దారి లేదంది. నిబ్బరమైన గుండెలతో నిరీక్షించండి. కలవరపు రేయంతా కదిలిపోనివ్వండి. ప్రచండ వాయువును పంపి దేవుడు జలకుడ్యాలు నిలబెడతాడు. నిలిచావేం, సాగిపో అని నీ ఆత్మతో అంటాడు. చేయి పట్టి చివరిదాకా చేరుస్తాడు. నీటి గోడలు అలా నిలిచే ఉంటాయి. పగవాడు రాలేడు. కెరటాలేమి చేయవు. మహాసముద్రం నిన్ను ముంచెత్తదు. తరంగాలు తలెత్తవచ్చు. వాటి నురగా బొసలు కొట్టవచ్చు. నీ అడుగులైతే ఆరిన నేల మీదే. దేవుడు వేసిన బాటలోనే నీ స్తుతి పాట. మేఘం క్రింద ఉదయపు మహిమలో దైవ దర్శనం అవుతుంది. సముద్ర తీరాల నుంచి సాగిపోయి గతంలో నీవెప్పుడూ చూడని హితమైన దేశానికి వస్తావు. నిన్ను తరిమిన సైన్యంలాగే నీ భయాలు కూడా శమించిపోతాయి. ప్రశస్తమైన చోట ఆయన్ని ప్రసిద్ధి చేస్తావు. ఆయన చేతులతో చేసిందే ఆ చోటు. ప్రైజ్ ది లార్డ్.